సో యాక్చువల్లీ మార్నింగ్ 7 అవుతుంది. నేను వంట చేయడానికి లేగాలి నాతో పాటు లేసి ఇప్పుడు మళ్ళీ ఏమైనా పడుకోబెట్టి నేను వెళ్ళి నా పనులు చేసుకోవాలి. ఎందుకంటే నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ పనులన్నీ. అవును కదా. చలో, సో ఇంకా ఇదే నా కిచెన్. నేను నైట్ ఇడ్లీ కోసం పిండి నానబెట్టిన, లైక్ మిక్సీ బట్టి మంచిగా పులిసింది. ఇంక ఇప్పుడు మా బాబు స్కూల్ ఉంది కాబట్టి ఇడ్లీ వేసేయాలి. మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఆ ఇంటికి వాటర్ పడుతున్నారు, అదే సౌండ్ వస్తుంది. ఇడ్లీ వేసేద్దామా? నేను నైట్ పాలు కాగబెట్టి తోడేసా, అదంతా వరకు వచ్చింది. పాలు తోడుకోలేదు, పాలులానే ఉంది. నాకు ఇడ్లీ ఒక రేకు దొరకట్లేదు, ఎక్కడ పెట్టానో. ఎత్తుకు ఎత్తుకు ఎత్తుకు. మార్నింగ్ నాకేంటి టాస్క్? మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారు ఫ్రెండ్స్? సో నైట్ సాల్ట్ వేయలేదు, నేను ఇప్పుడు సాల్ట్ వేసి ఇడ్లీ పిండి మొత్తం కలుపుకొని ఇడ్లీ వేస్తున్నాను. వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి సో ఇడ్లీ ఉడుకుతా ఉంటది, నాకు వేరే పనులు ఉన్నాయి, అది చేస్తాను ఈలోపు. ఈ గ్యాప్ లో మా చిట్టు తల్లి లేచేసింది మళ్ళీ. ఏం చేద్దామని లేచినావు పొద్దుగాలనే? ఇడ్లీ ఒకేలా అవుతూ ఉంటది, నేను రైస్ కడిగి పెట్టేస్తా. రైస్ ఇంకా ఇడ్లీ కుక్ అయ్యే లోపల నేను వెజిటేబుల్ కట్ చేసుకుంటా. నార్మల్ డేస్ లో తొందరగా లేస్తాడు, స్కూల్ ఉందనేసరికి మంచిగా పడుకొని ఉన్నాడు. డాడీ రోజు బేటా, చిన్నోడు లేమా, డాడీ బేటా, డాడీ చిన్నోడు లే, స్కూల్కి ఎదులే అమ్మా. ఏ రోజు లేవాలి, లే లే. నా తెలుసు నువ్వు అందుకో దొంగ. లేవాలి, స్కూల్కి వెళ్ళవా? చీజ్ అంతే చెల్లు దాచుకున్నావు. లేవాలి. స్కూల్లో మా వాడికి స్నాక్స్ కోసం కొన్ని గ్రేప్స్ ఇంకా బిస్కెట్స్ పెట్టాను. వాడు నా వెనకే ఉండి మేడం కొడుతుంది మమ్మీ నేను స్కూల్కి వెళ్ళనని ఒకటే మారం చేస్తూ ఉన్నావు. అయితే నేను వెళ్ళి స్కూల్లో టీచర్ని అడిగితే నవ్వుతున్నారు. ఎవరు కొడతారు? వాడు స్కూల్కి వెళ్ళలేక చెప్పే మాటలు అవన్నీ. సో అవి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసి వాడిని అయితే స్కూల్కి పంపించడానికి రెడీ చేసేసినాం. ఏడవచ్చా అట్లా స్కూల్కి వెళ్ళి ఎడుకుంటూ? పదా దా దా
దా. జారుతో బాయ్ బాయ్ చెప్పు డాడీ బాయ్. ఇంకా మా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఇంకా నేను మా పాప ఇడ్లీ బాగుందా? పంపించేసాను. నచ్చలే నచ్చలే బాగాలేదా? బాగుందా? బాగుందా? సో ఇలానే మా టైం మొత్తం అయిపోతుంది. ఏమో పడుకుంటే కానీ నేను వేరే పనులు చేయలేను. ఫస్ట్ ఇంకా స్నానం చేయించాలి. వాటర్ హీట్ అవుతుంది. స్నానం చేయించిన తర్వాత ఇంకా పడుకుంటే రిమైనింగ్ పనులన్నీ నేను స్టార్ట్ చేస్తా. దా స్నానం చేద్దా. మా పాప మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యొచ్చు కూర్చుంది, బొట్టు పెట్టించుకుంటుంది. ఇప్పుడే చిన్నగా కొంచెం అలా పాకడం, అలా కూర్చోవడం ఇప్పుడే స్టార్ట్ చేసింది. చూడండి ఎలా ఊగుతుందో. సో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే చిన్న పిల్లకి ఎందుకు జడలు వేస్తున్నావు అని. సో యాజ్ ఏ మదర్గా మీకన్నా ఎక్కువ కన్సర్న్ నాకే ఉంటుంది కదా. బట్ స్టిల్ నేను వేస్తున్నాను అని అంటే సంథింగ్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఈమెకి కొంచెం జుట్టు ఎక్కువ ఉంది. మొన్నటిదాకా సమ్మరే, ఇచ్చింగ్ వచ్చేసి మొత్తం ఇరిటేట్ అవుతుంది తను. అందుకోసమే జుట్టేస్తున్నా కానీ ఏదో 2 పిలకలు వేయాలి వీడియోస్ కోసమో అట్లేమీ కాదు. 2 కాదు, నేను 3 పిలకలు వేస్తా. వెనక మొత్తం రెడ్డిష్ అయిపోయింది హెయిర్ వల్ల. అయినా నేను వేసిన 2 నిమిషాలు కూడా పట్టదు ఆమె తీసేయనికి. చూడండి అసలు ఆగుతలేదు. వద్దా? అస్సలు వేయించుకోదు. ఆమె వేయించుకోదు, నాకు వేయడం కూడా అంతకంట. అసలు తిరుగుడే తిరుగుడు తిరుగుడే తిరుగుడు. లాగు లాగు స్టార్ట్ చేస్తూనే ఉంది. నో బేబీ చింతల్లి, నువ్వేనా చింతల్లి అంటే? చింతల్లి వెనక కూడా ఒక పిల్లకేస్తా. ఆగు తల్లి. అయిపోయింది 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 అయిపోయింది. అయ్యో షా ఆగమ్మా. ఇగో బొమ్మ. బొమ్మ వద్దు, దువ్వెన కావాలంటే ఓకే.
నోట్లో పెడతావు దుగ్గా. అట్లా వచ్చినాయి చూస్తాను నేను తర్వాత. ఆగు ఆగు ఆగు. యాహూ ఇంకా పిల్క పిల్క పిల్క. ముందు ఫంక్ వచ్చిందా నీకు? నో. సో మా పాప కోసం అయితే రైస్ కుక్ చేసిన, పెసరపప్పు ఇంకా కొంచెం కందిపప్పు కూడా వేసి మెత్తగా కుక్ చేసిన. నేను పప్పు గుత్తితోనే ఫుడ్ అయితే మ్యాష్ చేస్తాను. మిక్సీ పట్టడం అనేది నేను ప్రిఫర్ చేయను. యాక్చువల్గా హోమ్ మేడ్స్ ఎలాగే పెడుతూ ఉండే, బట్ అది అయిపోయింది. సో ఇప్పటి నుంచి రైస్ కుక్ చేసి పెడదామని ఇంకా కుక్ చేస్తున్నా. నేను ముందే చెప్పానా పిలకలు ఉంచుకోదు అని. నిద్రపోయి లెగిసింది, కథం పిలక ఊడిపోయింది. ఏయ్ మామ తిందో నా వాటర్. నచ్చిందా? I'm ending this video. I hope you like this video. If you like the video, please do like, share, comment and don't forget to subscribe to Radha Lifestyle Vlogs. నువ్వేమైనా చెప్తావా? మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తావా? ఓకే బాయ్ బాయ్.